ఎన్నికలకు ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి మీకు ఒకసారి గుర్తు చేయడానికి వచ్చినాం. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మీకు చెప్పడానికి వచ్చినప్పుడు దాదాపుగా 20 కోట్లకు పైగా సంక్షేమం రూపకంలో మీ అందరి అకౌంట్లలో వేయడం జరిగిందమ్మా. ఈ అల్లూరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం రూపకంలో మీ అందరి అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. ఎందుకు 2 సార్లు చెప్పిన ఈ మాట అంటే మీరందరూ అనుకోవచ్చు, ఏం ముఖ్యమంత్రి కాబట్టి వేసినాడు, మీరు వేసినాడా అని అనుకోవచ్చు మీరు. కానీ గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి పిల్లలని, పేర్లకు, మీకు మీ డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయాలనే ఆలోచన రాలే. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించాలనే ఆలోచన రాలే. సచివాలయాలను నిర్మించాలనే ఆలోచన రాలే. ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ ఉండాలనే ఆలోచన రాలే. ఇవి ఏవి రాకపోగా దాదాపుగా 600 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినాడమ్మా ఇప్పటికే ఒకసారి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకు మళ్ళా ఒకసారి మీ ముందుకు వచ్చేదానికి ముఖం లేదు. ముఖం లేక ఏం చదివిస్తా అంటే నేను ఇద్దరిని చదివిస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే నేను 4,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పంట పెట్టుబడికి 13,500 రూపాయలు ఇస్తా అంటుంటే నేను 20,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు 18,500 రూపాయలు ఇస్తుంటే నేను ఎవరైనా ఆడపిల్ల 18 ఏళ్ళు దాటితే చాలు ప్రతి నెల 1,500 ఇస్తా అంటున్నాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే ఏమన్నాడు తెలుసమ్మా చంద్రబాబు నాయుడు? రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, అప్పుల పాలైపోతుంది, అప్పుల పాలైపోతుంది అన్నాడు. మళ్ళీ ఈయన సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం ఏమైనా అమెరికా అవుతుందా? అంటే ఆలోచన చేయాలి కదా. ఈరోజు టీడీపీ వాళ్ళందరూ అడిగినారంట చంద్రబాబు నాయుడిని. ఏమని అడిగినారో తెలుసమ్మా? ఈ మేనిఫెస్టో సూపర్ 6 అనేది చూపించి చంద్రబాబుకి, సార్ ఇన్ని అబద్ధాలా సార్ చెప్పేది, ఇంత మోసంగా సార్ చేసేది అంటే దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా? ఒరే నిజాయితీగా అప్పు కట్టేటోనికి ఎవరు డబ్బులు ఇవ్వరా? అప్పు కడతామని ఎగరగొట్టేటోళ్ళకే డబ్బులు ఇస్తారు. అట్లా మనం కూడా జనాలకు ఫస్ట్ ఆశ పెట్టాలా, ఆశ పెట్టినాక నమ్మియాలా. ఒక్కసారి నమ్మి ఓటేసినారనుకో వాళ్ళ గొంతుకు ఎలాంటి ఆనట ఉంది. ఏ నాయకుడి బొమ్మ ఉంది? ఏ నాయకుడి బొమ్మ? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఫ్యాన్ గుర్తుంది. ధైర్యంగా వచ్చినాం, నిజాయితీగా వచ్చినాం. మాకు అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ గ్రామానికి వచ్చినాం. కానీ టీడీపీ వాళ్ళు ఫస్ట్ టీడీపీ కండువా, దానిపైన బీజేపీ కండువా, దానిపైన జనసేన కండువా. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ గౌరవ్ వెంకటరెడ్డి కానీ అందరూ ఉండేది ఏ పార్టీలో? టీడీపీ పార్టీలో. గత 30 సంవత్సరాలుగా తిట్టుకునేది వాళ్ళే, పెట్టుకునేది వాళ్ళే, చంపుకునేది వాళ్ళే, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకునేది వాళ్ళే. మళ్ళీ ఈరోజు అందరిపై వాళ్ళు ఎందుకు చేరినారో తెలుసా అమ్మా? సైకిల్ పార్టీలో. ఒరే ఉండే డబ్బుని మొత్తం జగన్మోహన్ రెడ్డి పేదలకు పంచిపెడితే నీకు నాకు మిగిలేది చెప్పారా? కాబట్టి మళ్ళా నీరు చెట్టు కార్యక్రమాలు రావాలన్నా, మళ్ళా దోమలపైన దండయాత్రలు జరగాలన్నా, మళ్ళా పుష్కరాలలో నిధులు కొట్టాలన్నా, మళ్ళా మార్కెట్ యార్డ్లో గోన సంచులు అమ్ముకోవాలన్నా, పుట్టుకోసాలు అమ్ముకోవాలన్నా, ట్రాన్స్పోర్ట్లో డబ్బులు అమ్ముకోవాలన్నా, కొత్త శనిగలు పాత శనిగలు మిక్స్ చేసి అమ్మాలన్నా, కొత్త కందులు పాత కందులు మిక్స్ చేసి అమ్మాలన్నా, మున్సిపాలిటీలో ఉద్యోగాలు అమ్ముకోవాలన్నా చావాలా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒక్కటైనారు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కొట్టుకున్నారు, కడుపు నిండినాక కలిసిపోయినారు. కాబట్టి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే గాన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు, పేదవాళ్ళందరూ ఇంకొక పక్కన ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వైపున ఉన్నారు, పేదవాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు. నేనే అడిగిన జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకు చేరినారు కదా సార్, ఏం సార్ మా పరిస్థితి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమో తెలుసామా? ఒక గ్రామంలో డబ్బులు ఉన్న వాళ్ళు 10% మంది ఉంటారంట, కానీ పేదవాళ్ళు 90% మంది ఉంటారంట. ఆ 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, ఆ 10% మంది టీడీపీ పార్టీ వైపు ఉన్నారు. మీరందరూ మా వైపు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఉంటే ఎంత, లేకుంటే ఎంత.